ZB9 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ డైరీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని, పాడి రైతులు అందరితో కూడా కలిసి ముందుకు తీసుకుపోయారని, ఈ డైరీ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లదని, కరీంనగర్ పట్టణ కేంద్రంలో విజయ డైరీ సిటీ నడి ఒడ్డున ఉంది కాబట్టి పెద్ద పెద్ద మహానగరాల్లో కూడా డైరీలు సిటీ మధ్యలో ఉంటాయి. అక్కడ లేని నష్టం ఇక్కడ ఏముంటుందని వెల్లడించారు. పాల డైరీ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారని, డైరీ వల్ల లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామని చైర్మన్ వెల్లడించారు. హనుమంత్ రెడ్డి గారికి యాక్సిడెంట్ అవ్వడు, మరొక 8 months హాస్పిటల్నే ఉన్నారు. అదేవిధంగా మా ఎండి గారి మెసేజ్ కూడా ఎక్స్పైర్ అవ్వదు. నాకు చికెన్ గునియా వచ్చి 2 నెలలు నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు చాలా గ్యాప్ అయింది. సో అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, కార్పొరేషన్ ద్వారా, ప్రభుత్వ పరంగా నడిచేటువంటి కార్పొరేషన్ ద్వారా ఫస్ట్ నడిచి దాని తర్వాత అంచెలంచెలుగా మరి దీన్ని ఎదిగేందుకు ఎంతో ద్వారా నడిచేటువంటి సంస్థగా రూపుదిద్దుకోవడం జరిగింది. అప్పుడు కేవలము 12,000 లీటర్లే పాల ఉత్పత్తి ఉండేది. మరి సేల్స్ చూస్తే కేవలం 4,000 లీటర్లే ఉండే. మిగతా పాలన్నీ కూడా ఏపీడీడీసీఎఫ్ ఫెడరేషన్ పోతుండే. 200 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ జీతాలు చూసుకుంటే ప్రతి నెల కూడా దాదాపు మాకు 30 లక్షల వరకు. జనరల్గా కొంతమంది దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు. మీకు ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి, దాని తర్వాత దీంతో ఏమవుతుంది అని అంటే, వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది, సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్గా ఇది మరి నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. పొలిటికల్ అదే ఏం లేదు, పొలిటికల్ మీద మాకేం లేదు. ప్రైవేట్ డైరీలు కొంతమంది కావచ్చు. మీరేమో కాలుష్యమే లేదంటున్నారు. మీ గేటు దాటి ఒక్కసారి బయటకు పోయి చూస్తే గణేష్ నగర్ ఆ ఏరియా అంతా గేట్లు కంప్లీట్గా ఇళ్ళ గేట్లే భూగర్భ జలాలు మొత్తం కలుషితం కాకపోతే గేట్లు ఎందుకు చిల్లిపోతాయి సార్? టీడీఎస్ మీరు అనేది టీడీఎస్ అయి ఉన్నదని చెప్తుండ్రు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లే మల్కపేట, మా గ్రామము వేములవాడ దగ్గర, మా ఊర్లే ఒక్క బావి ఉన్నది. ఒక్క బావి అంటే అది మన ఏంది షావుకార్ల బావి. ఆ బావిలో నీళ్ళు అందరూ మంచినీళ్ళు తాగేందుకు ఆ బావిలకి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. మిగతా బావిలలో అన్ని ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఇది జియాలజికల్కి సంబంధించింది తప్ప, ఇప్పుడు నాది 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా దగ్గర కూడా బోర్ వేస్తే బోర్లో కూడా టీడీఎస్ ఉంది. టీడీఎస్ అనేది మేము ఇచ్చేటువంటి ఒక ఈ 1,00,000 లీటర్ల వాటర్తోని పర్కులేట్ అయ్యి అక్కడ టీడీఎస్ పెరిగి ఖరాబ్ అయింది కాదు. నా గేటు కూడా పోయింది. నా గేటు కూడా ఐరన్ గేటు ఉన్నది. ఐరన్ గేటు మనం రోజు నీళ్లు చల్లితే ఏమవుతుంది? తుప్పు పడుతుంది. అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు. తప్పనిసరి చూపిస్తాము. మీరు రండి, ఎప్పుడు వస్తే మీకు అప్పుడు చూపిస్తాం. అన్నీ చూపిస్తాం, ప్రతి ఒక్క పార్ట్ కూడా చూపిస్తాం. మిషనరీ చూపిస్తాము, నాణ్యత చూపిస్తాము. మీకు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు వాటర్ది అనేది కూడా చూపిస్తాం. ఈటీపీ ఎట్లా ఉంది, ఈటీపీ మేము 12,000 లీటర్లు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎట్లయితే పాలు పెరుగుతున్నాయో, ఎట్లయితే ప్రాసెసింగ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా కూడా ఈటీపీ ప్లాంట్ను ఎక్స్పాండ్ చేసినాం మేము. అంతేగాని ఏదో పాతది అప్పుడు ఉన్నటువంటి ఈటీపీ వీటికి యూజ్ చేస్తారని కాదు. ఎంత కెపాసిటీ ఉంటే కెపాసిటీకి తగ్గట్టు కూడా ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి కంపల్సరీ, లేకుంటే కూడా నడవది. మీరేమో ఇప్పటి వరకు డైరీని అబాస్ పాలు చేస్తున్నారు, ఇది అది అంటున్నారు. అనుమానాలు వచ్చినాయి. నాణ్యత మీద కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దాన్ని ఒక సాంకేతికంగా మీరు ఎందుకు అఫెన్స్ చేయలేకపోయారు? తప్పనిసరి సాంకేతికంగా చేస్తున్నాం. ఎందుకంటే మా పాలల్లో ఇది ఉంది, మా పెరుగులో ఇది ఉంది, మా పెరుగులో పౌడర్ లేదు, మా పెరుగు యూరియా లేదు, ఎన్పీకే అసలే లేదు, ఎస్ఎన్ఎఫ్ ఇంత అని చెప్పేసి మీరు సాంకేతికంగా ఎందుకు చెప్పలేకపోతే? పాంప్లెట్స్ కూడా తయారు చేసినాము ఇప్పుడు మేము.
ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది దానిలో ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకా దీని నాణ్యత కొరకు పరిణామాలు ఏమున్నాయి ఏంది అనేది మీరు చెప్పాలని అంటున్నారు కదా. ప్యాకెట్ మీద ఉండేటివి ఉంటాయి, దానిలో పోషక పదార్థాలు ఏముంటాయి, ఫ్యాట్ ఎంత ఉంటుంది, ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా ప్యాకెట్ మీద కూడా ఉంటుంది. ప్యాకెట్ మీద ఉంటుంది. మీకు దానికి కావాల్సినటువంటి ఒక ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మిమ్మల్ని తీసుకుపోయి కూడా చూపిస్తాం. అది మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ సంస్థలు ఈటీపీ అంటారు, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్మెంట్ అవుతుంది. ట్రీట్మెంట్ అయిన తర్వాత దాన్ని బయటకు వదులుతాం. దాని pH కూడా మీకు 7.5 ఉంటుంది, 7 to 7.5 ఉంటుంది. నార్మల్గా 6 to 8.5 pH ఉండాలి. ఏదైతే ట్రీట్మెంట్ అయినటువంటి ఒక వాటర్ది మీకు 7 to 7.5 ఉంటుంది. సో అవి మేము ఇక్కడ పశువుల కొరకు వాడుతున్నాం, మేము ఫాడర్కు వాడుతున్నాం, ఈ గార్డెన్కు కూడా వాడుతున్నాం మేము. మరి దానిలో ఒకవేళ నిజంగానే రసాయనాలు కలిపినటువంటివి ఉంటే మరి ఇక్కడ ఈ చెట్లు కూడా పోతాయి, గార్డెన్ కూడా ఎండిపోతుంది, అదేవిధంగా మన ఫాడర్ ప్లాట్ కూడా ఎండిపోతాయి. అందుకొరకు ఏది అర్థం లేనటువంటి ఆరోపణలను కూడా మీరు కూడా కొంచెం గ్రహించి ఈ సంస్థ ఎవరిదో కాదు. ఇంకా కొంతమంది అయితే చర్మ వ్యాధులు వచ్చినాయని, చర్మ వ్యాధులు మరి నేను సరి దానిలో చూసిన ఏదో చేతులు చూపించారు, దానిలో వికలాంగులు అవుతున్నారని, అబార్షన్స్ అవుతున్నాయని. ఎక్కడ ఏ జిల్లాలో ఏ స్టేట్లో లేనటువంటి అబార్షన్లు మన కరీంనగర్లోనే అవుతాయి. మళ్ళీ దాని తర్వాత ఈ మధ్య కూడా వీళ్ళు ఉత్పత్తి చేసేది 50,000, అమ్మేది 1,00,000 అన్నారు. అది బేస్లెస్. ఎందుకంటే మేము ఉత్పత్తి చేసేది 1,80,000, 75,000 నుంచి 80,000 వరకు ఇస్తున్నాం. దాంట్లో మేము అమ్మంగా రోజు కూడా మేము 30,000 నుంచి 40,000 లీటర్లు మేము పౌడర్ కన్వర్షన్ చేస్తున్నాం. చిత్తూరు పల్మినేరుకు పోతున్నాయి ఫ్యాక్టరీ కొరకు, ఇది పౌడర్ కన్వర్షన్ కొరకు. అయినప్పుడు నీళ్లు కలిపేటువంటి అవసరము ఆవశ్యకత మాకు లేదు. ఇది రైతుల యొక్క సంస్థ. ఈ సంస్థను కాపాడుకున్నటువంటి బాధ్యత నా మీదనే కాదు, మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే 1,00,000 కుటుంబాలు మీకు సంబంధించినట్టు వంటి వాళ్ళు కూడా, మీ రిలేషన్స్ వాళ్ళు కూడా రైతులు ఉండి ఉంటారు. వాళ్ళు కూడా పాలు వేసి ఊర్లలో పాలు వేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఒక భయం అన్నటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే, సపోజు వినియోగదారులలో ఏదన్నా అనుమానం వస్తే సేల్స్ తగ్గుతాయి. సేల్స్ తగ్గితే ఆటోమేటిక్గా నష్టపోయేది రైతులే, నేను కాదు నష్టపోయేది రైతులే. సేల్స్ ఉంటేనే ఆ రైతుకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మేము ప్రతి ఒక్క గ్రామం లోపల దాదాపు 1,350 గ్రామాల నుంచి